ఎలక్షన్ల సందర్భంగా కూడా ఇటు మున్నూరు కాపులందరూ జూబ్లీస్ లో బీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు అనుకున్న పరిస్థితి. మరి ఈసారి అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనతో పాటు మున్నూరు కాపులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జూబ్లీ హిల్స్ లో 100% టీఆర్ఎస్ గెలుస్తుంది. కారు గుర్తుకే మన ఓటు, కారుకే వేస్తారు. అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా 100% గెలుస్తుందని మా అభిప్రాయం. మేము లోకల్గా ఉన్న వాళ్ళం, మా వాళ్ళు ఉన్నారు. 100% టీఆర్ఎస్ గెలుస్తుంది. ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ కదా. అధికారం వాళ్ళదేం అధికారం, మా పనిగారి అధికారం. అది అధికారము వాడు మనిషి. ఏం మనిషి, ఏమి ఇచ్చాడు అధికారం, ఏం చేశాడు? ఒక రోడ్డు బాగలేదు, ఒక కరెంటు బాగలేదు. చెప్పుకోవాలంటే అంత వాళ్ళంతా చీటర్స్ నంబర్ 1 ఎవరు లేరు ఈ ప్రపంచంలో లేరు. మన దీంట్లో కాదు, అన్ని అబద్ధాలే. ఒక్కటి కరెక్ట్ చెప్పండి, ఏది ఇచ్చారు ఒక్కటి చెప్పండి. ఏది ఇవ్వాలన్నా పైసలు ఉండాలి, ఆ పైసలన్నీ కేసీఆర్ వాళ్ళది. 3 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పెడుతున్నాడు? 2,82,000 కోట్లు ఏం చేస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి ఇచ్చాడు? 2,65,000 మంది ఓటర్లు, సారీ 2,65,00,000 మంది ఓటర్లు. వాళ్ళకి మనిషికి ఇంత పంచినా కూడా అది ఏం చేస్తారు? 2,80,000 కోట్ల బడ్జెట్ని ఏం చేసుకుంటున్నాడు? ఎవరికి ఇచ్చాడు? రోడ్లు వేసాడా? రైతులకు ఇచ్చాడా? ఎవరికి ఇచ్చారు? కేసీఆర్ చేసిన అప్పు తీరుస్తున్నాడు అంటే ఏం చేశాడమ్మా? అప్పు వాడి తెలివిలే పాడలేదు. అప్పు ఏం చేశాడు? అప్పుగా ఉంటుందా? నేను కూడా ఇల్లు కట్టుకున్నా, నాకు ఇలా ఇల్లు కట్టుకున్నా, నాకు 50 లక్షలు అప్పు అయింది. అప్పు కాదా? అప్పు కాకుండా సంసారం చేస్తారా? ఎవడో ఉన్నాడు చూపండి ప్రపంచంలో. అప్పు అదో పిచ్చోడు. కానీ పిచ్చోడమ్మా 100%. తెలివి లేదు రేవంత్ రెడ్డికి. సిస్టమ్ తెలియదు, పద్ధతి తెలియదు. ఏదో వాగాలే కేసీఆర్ తిట్టడం సరిపోలే. తిట్టడం ఏంటి? ఇప్పుడు పద్ధతి తెలియంది, తెలివి లేని మాత్రం ముఖ్యమంత్రి పదవి అంత ఈజీగా ఇచ్చేస్తారా? ఇవాళ మా తెలంగాణ ప్రజలు మోసపోయారు. మోసం చేసిన వాడు 100% కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళే. 100%, నాట్ 99%, 100%. వాళ్ళని ఊరూరా తరిమి కొడతారు. ఇంకా 4 రోజులు అన్నక చెప్తారు. ఓకే. మున్నూరు కాపులందరూ బీఆర్ఎస్ కి మద్దతు ఉన్నారా? మున్నూరు కాపులందరూ టీఆర్ఎస్ అమ్మా. 100% మున్నూరు కాపులంతా 100% మా బీసీలందరూ కూడా టీఆర్ఎస్. ఇంకా ఏమీ లేదు. బీసీలు వేరే పార్టీలలో లేరంటారా? ఎందుకు లేవు? పనికిరాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఉన్నా ఏం లాభం? మాకు ఏం చేస్తున్నారు? మా రైతులకు ట్రాక్టర్ ఇస్తున్నాడా? అమ్మ మాట్లాడు. మా రైతులకు ట్రాక్టర్ ఇప్పించాడా? లేకుంటే మా రైతులకు ఏమైనా చేస్తున్నాడా? మా బీసీలకు ఏమైనా ఉందా? కనీసం 50% డిస్కౌంట్లో మాకేమైనా ట్రాక్టర్లు ఇప్పిస్తున్నా? భూమి మీద దున్నుకోనికి ఏం చేసుకోవాలి? ఇలా 3,000 5,000 పెట్టి దునిపించుకోవాలి. ఎక్కడి నుంచి చేస్తాం? మాకు ఏం చేశారు? ఏ గవర్నమెంట్ కూడా ఏం చేయలే. ఏదో చేసినా కాస్త కూస్తో ఓన్లీ టీఆర్ఎస్ గవర్నమెంటే. 100% ఎవరికి ఇచ్చారండి? ఎవరికి ఇచ్చారు? ఎవరు చేశారు? ఇప్పుడు ఊర్లలో 100% ఒక ట్రాక్టర్ లేని వాళ్ళు, ఒక ఎడ్లు లేని వాళ్ళు, బర్రెలు లేని వాళ్ళు, గొర్రెలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎవరికి ఏమి ఇచ్చారు చెప్పండి? ఎవరికి ఏమి ఇచ్చారు చెప్పండి? ఒక్కరిని చూపించండి. నమస్తే. నమస్తే అమ్మా. ఇప్పుడు మీరు సమావేశం అయ్యారు, దేని గురించి సమావేశం అయ్యారు? రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మున్నూరు కాపులంతా బీఆర్ఎస్ భవన్లో మద్దతు చేయడానికి వచ్చాము. రామన్న గారికి బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చాము. జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్, సునీతమ్మ గోపీనాథ్ గారికి విజయ తీరాన్ని నడిపేయడానికి మేము మద్దతు ఇచ్చాము. ఇప్పుడు అవతల వైపు కూడా అధిష్టానంలో అటు కాంగ్రెస్ ఉంది, అక్కడ మెయిన్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఉన్నారు. సో ఎట్లా ఉంది జూబ్లీ హిల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ఉందమ్మా. బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతా ఉంది. కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత 2 సంవత్సరాల పాలన చూసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి ఓటేయాలంటే ఓటరు జంకుతా ఉన్నాడు. ఇంకా వేరే వేసం లేదు, ఓటరు జంకుతా ఉన్నాడు. ఓటు వేసే ప్రసక్తే లేదు. వాళ్ళు మసిబూసి మారేడికాయ చేసి ఓట్లు వేయించుకోవాలని ట్రై చేస్తున్నారు, దొంగోట్లు వేయించుకోవాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఆ విషయంలో ఖచ్చితంగా వాళ్ళు విఫలమవుతారు. వాళ్ళ ప్లాన్లు అన్ని విఫలమవుతాయి. రేవంత్ రెడ్డి గారికి ఈసారి చెంపు దెబ్బ తగులుతుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పత్రం స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆల్రెడీ కాంగ్రెస్ అక్కడ గెలిచేసింది, మెజారిటీ కోసం మాత్రమే ట్రై చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు కదా. మాకు ఈ 2 సంవత్సరాలు వాళ్ళ పాలన చూస్తే సరిపోతుందమ్మా. వాళ్ళకి ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరు. ఒక ఓటరు కూడా కాంగ్రెస్కి ఓటు వేయాలని ప్రసక్తే లేదు. ఎవ్వరు కూడా ఒక ఓటరు కూడా ఒక జూబ్లీ హిల్స్ ప్రతి పర్సన్ ఎవరు కానీ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ మాకు బాగా పనిచేసిందని చెప్పేసి ఒక ఓటర్ కూడా సంతృప్తిగా లేడు. వాళ్ళకి ఎట్లా ఓటేస్తారమ్మా? మేము గల్లీ తిరుగుతున్నాం కదా. ప్రచారంలో పాల్గొంటున్నారా? తప్పనిసరి పాల్గొంటున్నామా. మున్నూరు కాపు సంఘం తరపు నుంచి మా వదిరాజు రవి ఆదేశాలతోటి మా గౌరవ సభ్యులు వదిరాజు రవిచంద్ర గారు వాళ్ళ ఆదేశాలతోటి మేము ఎల్లన్న గారు, కృష్ణ గారు, బి బ్లాక్ జూబ్లీ మొత్తం టోటల్గా మేము ప్రచారం చేసుకుని గడప గడపకు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నామమ్మా. మున్నూరు కాపులు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో మాగంటి గోపి సునీతమ్మ గారికి మా మద్దతు ఉంటుంది, బీఆర్ఎస్కి మా మద్దతు ఉంటుంది, కేసీఆర్ గారికి మా మద్దతు ఉంటుంది.
ఇప్పుడు ఎట్లా జూబ్లీస్ లో మీరు మున్నూరు కాపులు అందరూ మద్దతు ఇస్తున్నారు బీఆర్ఎస్ అని చెప్పేసి చెప్తున్నారు. అవునండి, మద్దతు ఇస్తున్నాము. జై తెలంగాణ అంటే 100% జూబ్లీస్ సునీత గారే గెలుస్తారండి. ఆయన చేసిన మంచి పనులు కానీ మాగంటి గోపీనాథ్ గారు సార్ చేసిన మంచి పనులు, ఆయన చేసిన అభివృద్ధి, దానికోసం 100% వన్ సైడ్ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎట్లా ఉంది కాంగ్రెస్ కి కూడా ఎక్కువ అక్కడ ఉంది గ్రాఫ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. అంటే రూలింగ్ పార్టీ కాబట్టి వాళ్ళు ఎక్కువ షో చేస్తున్నారు, అది ఉంటుంది అట్లనే. విజయం మాత్రం బీఆర్ఎస్. అధికారంలో ఉంది కాంగ్రెస్ కదా. గ్యారంటీలు అని చెప్పారు, ఒక్క గ్యారంటీ ఒకటే, బస్సు ఒకటి ఫ్రీ ఒకటే కనిపిస్తుంది, ఆ కరెంట్ బిల్లు ఒకటే ఉంది, మిగతా అన్ని నామకే వస్తూనే ఉన్నాయి. అన్ని ఏముందని చెప్పండి, గ్యారంటీలు వచ్చినాయి, అన్నీ రాలేవు. మొత్తం రోడ్లు చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. రోడ్లు మొత్తం గుంతలు, ఎక్కడ పోయినా రాత్రి పడితే కనిపిస్తలేవు, అసలు చాలా దారుణంగా ఉన్నాయి. కరెంటు పోదని చెప్పారు, కరెంటు పోతున్నది, చాలా ఇబ్బందిగా ఉన్నది. నమస్తే. ముందుగా మున్నూరు కాపు సోదరులందరికీ నా నమస్కారాలు. రేపు కాబోయే ఎలక్షన్లలో 11వ తారీఖు ఖచ్చితంగా ఎలక్షన్లు బ్రహ్మాండంగా జరుగుతాయి. అందులో గెలుపు మాదే, గెలుపు కాదు హైట్రిక్ కొట్టేస్తారు, మామూలుగా కాదు. మొత్తం దేశమంతా చూస్తుంది జూబ్లీహిల్స్ను. అదేవిధంగా ఏమంటే ఈ గెలుపోవటం అనేది కేసీఆర్ గారు మళ్ళీ ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు మధ్యలో జరుగుతుంది. ఇది ఏంటంటే దేశానికి ఒక దిక్సూచి లెక్క కావాలి. ఇది గవర్నమెంట్కు చెంపదెబ్బ కావాలి. ఇది ఎలాంటి అమలు జరుగుతలేవు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మహిళలకు కానీ, కార్మికులకు కానీ, ఉపాధి కూలీలకు కానీ, రైతు కూలీలకు కానీ, విద్యార్థులకు కానీ, పిల్లలకు కానీ, ముసలి వాళ్ళకి ఎవ్వరికి లేదు ఉపాధి, వీళ్ళతో లాభం. దానికి వెళ్ళి ఏంటంటే మొత్తం ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని పబ్లిక్ అంతా ఎదురు చూస్తారు. ఇది ఒక ఛాన్స్ వచ్చింది మా కాన్స్టిట్యున్సీలో, మేము తప్పకుండా చూపిస్తాం. మేము మెజారిటీ ఇచ్చి చూపిస్తాం సునీత గారికి. ఓకే, అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. కాంగ్రెస్ అస్సలు రాదు, మొత్తం వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు తెలంగాణ మొత్తం వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకత అనేది ఓటు రూపంలో రేపు చూపిస్తారు. మొత్తం వ్యతిరేకత ఉన్నది మేడం. ఏ ఒక్క % కూడా వాళ్ళకి లేదు. 100% మాకు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి నాయకత్వమే మళ్ళీ వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇది సెమీఫైనల్ లెక్క. ఆల్రెడీ వాళ్ళు గెలిచేసినారు, మెజారిటీ కోసం మాత్రమే ప్రచారంలో తిరుగుతున్నారు. తప్పు ఏ ముమ్మాటి కాదు ఇది. 100% మేమే గెలుస్తాము. ఏదో డబ్బు పరపతి చూపించుకొని, మేము అధికార పరపతి చూపించుకొని, మేము కత్తు కటార్లు రౌడీజం చూసుకొని కాదు. ఇక్కడ పబ్లిక్ అంతా వన్ సైడ్ అయిపోయారు. ఎప్పుడైతే ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తారు, ఇదొకటి అవకాశమే అంతే తప్ప కానీ ఏం లేదు వాళ్ళకు, ఎలాంటి అవకాశం లేదు వాళ్ళకు. మొత్తం బీఆర్ఎస్కి అవకాశమే ఉన్నది. సునీత గారికి ఉన్న రాజకీయ అనుభవం కంటే నవీన్ గారికి ఉన్న రాజకీయ అనుభవం ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు సునీత గారు నవీన్ గారు కాదు, ఇక్కడ గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఓటు పడాలి తప్ప కానీ సునీత గారు నవీన్ గారు కాదు. ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ కోసం మనం ఇది సెమీఫైనల్ ఒక భాగమే, దానికోసమే మనము ప్రయత్నం చేయాలి తప్ప కానీ ఒక సీటు గెలిచినంత మాత్రాన గవర్నమెంట్ పడిపోదు. గెలిచినంత మాత్రాన కేసీఆర్ గారు రేపేమి సీఎం గాడు. ముంగడ పోయే కార్యక్రమాల కోసము మనము ప్రజల కొట్లాడాలంటే ఇదొకటి గెలవాలి మనం ఖచ్చితంగా. దానికోసం పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. బీజేపీ గెలుస్తుంది కదా, వాళ్ళ డిపాజిట్లు కూడా రావు కాంగ్రెస్ వాళ్ళకు. నేను ఛాలెంజ్ చెప్తున్నా. కాంగ్రెస్ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ గురించి నేను చెప్పాల్సింది ప్రజలకు అందరికీ తెలుసు. నేను చెప్పాల్సింది కొత్తగా ఏం లేదు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాలలో మన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రమే ఇప్పుడు ఫస్ట్ నంబర్ 1. ఫండ్స్ లేవు. కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఫండ్స్ వాళ్ళకి ఇస్తలేరు. రాహుల్ గాంధీ అనుకున్నట్టు ఇక్కడ కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఉంటే మనకు బాగా డెవలప్మెంట్ అయ్యేది. కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి దురదృష్టము, మన ప్రజల దురదృష్టము, ఫండ్స్ లేక ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు. వాళ్ళకు అనుకూలంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి, చేయాలనే ఆలోచన ఉన్నా కూడా ఆర్థికంగా వెసులుబాటు లేక, ఫండ్స్ లేక వాళ్ళు అభివృద్ధి ఆగిపోతుంది. అంతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఫుల్గా ఫండ్స్ ఉండే, ఆయన ఏదనుకుంటే అది డెవలప్మెంట్ చేసిండు. కాబట్టి దీంట్లో మనము తప్పు పట్టాల్సింది ఏం లేదు. అయినా కూడా వాళ్ళను కొంచెం టైం ఇద్దాం. ఇంకా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అనేవి ప్రతి ఒక్కరు చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు సో ఎట్లా ఉండబోతుంది? మున్నూరు కాపులంతా కూడా బీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నారంట. మా మున్నూరు కాపులలో ఐక్యత లేదమ్మా. ఏ పార్టీలు కూడా ఇదే ఉంది. అన్ని పార్టీలలో మున్నూరు కాపులు ఉన్నా కూడా మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. డబ్బగాడి పోయేటప్పటికీ అక్కడ అన్నీ డివైడ్ అవుతాయి. మనం ఇప్పుడు ఏం చెప్పేటట్లేదు.
ఇవన్నీ ఒట్టి మాటలు. జూబ్లీస్ బై ఎలక్షన్ల గురించి ఏం చెప్తారు? ఆ? జూబ్లీస్ బై ఎలక్షన్ల గురించి ఏం చెప్తారు? జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు బాగా డెవలప్ చేసిండు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. ఇంకా ఆయన భార్యను మనము సానుభూతి పరంగా కూడా ఆమెను గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇప్పటి వరకు మన తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అందరూ భర్తలు చనిపోయినా భార్యలకు సీట్ ఇచ్చి గెలిపించుకున్న సంస్కారవంతులు మనం తెలంగాణ ప్రజలు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఆమెకు ఒక అవకాశం ఇస్తే మంచిగా ఉంటుంది, ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మొత్తానికి ఈ ప్రభుత్వం వచ్చింది గెలిచింది వ్యతిరేకతతో ఏదో గెలిచిండు. గెలిచిన తర్వాత నిర్వహణ సక్రమంగా జరగటం లేదు. నిర్వహణ అనేది సక్రమంగా జరగకపోవటం వల్ల ప్రజల్లో అసంతృప్తి అనేది ఉంది. ప్రజల్లో అసంతృప్తి వస్తే నెక్స్ట్ ఎవరికి వేయాలో ఓట్లు డిసైడ్ చేస్తారు జనాలు. అసంతృప్తి ఉన్నది, ఆ అసంతృప్తిని నివారించుకోవాలి. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఆయన ప్రభుత్వం. ఆ అసంతృప్తిని నివారించుకోవాలి. జనాలలో ఏం కోరుకుంటున్నారు, జనాలకు ఏది అవసరము అనేది వాళ్ళు నిర్ణయించుకొని ప్రభుత్వంలో నిజాయితీగా ధర్మంగా పరిపాలన చేసే విధంగా గవర్నమెంట్ నడిస్తే బాగుంటుంది. సామాన్య ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, అప్పుడే అది ప్రభుత్వం అంటారు. సామాన్యమైన మానవుడు హ్యాపీగా జీవించాలి, అదే మంచి ప్రభుత్వం అంటారు. మరి ముందు వేసి చూడాలి ఇక అంతే. ఇప్పుడు ఎట్లా ఉంది మరి ప్రజా పరిపాలన వచ్చిందా? ఇప్పుడు ప్రజా పరిపాలన అంటే పరిపాలన మంచిగా చేస్తుర్రు అనేది మీకు కనిపిస్తుంది కదా. ప్రజా పరిపాలన ఎట్లా జరుగుతుందో జనాలే ఓట్లు వేస్తారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఓట్లు ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రజా పరిపాలన చేసినట్టు. అంతే. ఒక అసెంబ్లీతో తెలుస్తుంది అంటారా? మరి అమ్మా, ఒక అసెంబ్లీతో తెలుస్తుంది అంటారా? ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. ఆమె ఇదివరకు గెలుపొంది. అక్కడ మొత్తానికి టీఆర్ఎస్ మంచి బలంతో వాళ్ళు గెలిపించున్నప్పుడు ఆయన భారీగా నిలబడ్డారు. సానుభూతి ఓట్లతోటి మరి ఆమెకు ఓట్లు పడి గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు జూబ్లీస్ ఎలక్షన్ల గురించి? అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కన్నా ముందు ఇది మా మునూరు కాపు మీటింగ్. ఈరోజు జూబ్లీ హిల్స్లో మైనార్టీల తర్వాత మాదే ఇక్కడ మెజార్టీ ఓట్లు ఉన్నాయి మావి. కాబట్టి జూబ్లీ హిల్స్ది ఆల్రెడీ గోపన్న టికెట్, ఇది గోపన్న సీటు. కాబట్టి ఈరోజు ఎలక్షన్స్ వచ్చినందుకు సునీత మేడంకు తప్పకుండా మా మునూరు కాపు ముద్దు బిడ్డల నుంచి తప్పకుండా మేము మద్దతు ఇస్తాము. ఈరోజు ఒక రౌడీ షీటర్కు నవీన్ యాదవ్కి ఇచ్చింది. ఒక నవీన్ యాదవ్ రౌడీ షీటరు బీఆర్ఎస్ వాళ్ళని తిరగొద్దు అనే మాట ఒక రౌడీ కాదనే చెప్పుకోలేకనే చెప్పుకున్నాడు ఈరోజు ఉన్న అభ్యర్థి కాంగ్రెస్ నుంచి. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు తిరిగితే మీరు ఇళ్లల్లో పోరు, మా గల్లీలలోనే గాయబ్ చేస్తాము అంటున్నావు. మా నవీన్ యాదవ్, నువ్వు గాయబ్ చేసేది ముందు ఫస్ట్ నువ్వు ఒక రౌడీ షీటర్ అనే పబ్లిక్ చెప్పుకోకనే చెప్పుకున్నావు. నీ ఓటు ఎలా అయితే ప్రజలు నీకు ఎన్నుకోకుండానే నువ్వు ఓడిపోయిన మాట నిన్ననే అయిపోయింది నీది. ఆయన రౌడీ అంటే దమ్కాస్తున్నాడు పబ్లిక్. నువ్వు బీఆర్ఎస్ వాళ్ళను మేము తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాము, నీ అట్లాంటి అంటారు కదా తూతూ రౌడీ షీటర్లు మమ్మల్ని భయపట్టించినంత మాత్రాన ఈరోజు బీఆర్ఎస్ తిరగకుండా ఉండదు. మొత్తం జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడున్నారు? కార్యకర్తలు లేని కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు మమ్మల్ని దమకాయిస్తే ఈరోజు అది మాది కారు మధ్యలో బుల్డోజర్ మధ్యలో అవుతుంది. కారు బుల్డోజర్ అని అడుగుతున్నాం. ఈరోజు కారు కావాలన్నా బుల్డోజర్. కాబట్టి ప్రజలు చాలా తెలివిగల్లోళ్ళు జూబ్లీ హిల్స్ వాళ్ళు. కాబట్టి నేను యూసుఫ్ కూడా ఖచ్చితంగా మా బీఆర్ఎస్ కారుకే ప్రజలు ఎన్నుకుంటారు. ఖచ్చితంగా మేమే మళ్ళీ విక్టరీ చేసుకుంటామని చెప్తున్నాను.